అన్నావులు వేసేయండి 600 కొన్నావులు వేసేయండి 400 మానవులు వేసేయండి మలిమలి గోత్రంబు మత్స్యాన్ని పుత్రికమైన యక్షుగాన దేవ మంచ తిమ్మాది గొల్లెళ్ళు గోపురాలు తప్పినట్టయినా దేశగట్టయ్య సావనందం సావనందర ఎప్ప జరుడెల్ల పిచ్చ అమ్మ అమ్మ నీరవేనే అమ్మ సఖే రావమ్మ కొమ్మ కొమ్మ నీరవేనే కొమ్మ సఖే రావమ్మ పచ్చ వస్తువులు కొట్టినట్టు పదలు మాకి మరి రాగాక తెప్పినట్టు రాగవులు మా కోసం అయ్యా శ్రీశైలవాసున్న శివనీల కంటుండ మమ్మేరు గురుదేవ మా తల మీద కలిగి ఉండవయ్యా మొక్కిన భూదేవత మోక్షములి అరే తొక్కిన భూదేవత తోడై ఉండామా సూర్యుల దండామా చంద్రుల దండామా సుఖలకు దండామా దెబ్బలకు దండామా సుఖల సూర్య మండలమే సుమన కుమార మాపలి వీరయ్య సూరమ కుమార మాపలి వీరయ్య రాధా ప్రధాన పదివేల దండామా ఎక్కడ ఉన్నావో మా పలి వీరయ్య తండ్రి మల్లయ్య మా గురువు వీరయ్య వీరయ్య సంపాది మల్లయ్య బిర్రామని వీరయ్య బిర్రామని మల్లయ్య సంపాది వీరయ్య బిర్రామని మల్లయ్య సంపాది ఏగడి చాలాల ప్రార్థన గజాలకు ప్రార్థన గజాలకు 10,000 దండామా మరమరగా సేటి పోతాలి కన్నా ఊరునుగా సేటి ఊరణమ్మావే అన్నాను వాళ్ళు పెన్నాదులు వాళ్ళు గాడిగా సేటి గాడి మైసమ్మ ఎక్కడ ఉన్నావో మా పని మల్లయ్య కథలకు వెళ్ళాయే దోసలు తీయవా కథలకు వెళ్ళాయే దోసలు తీయవా పూజలకు వెళ్ళాయే పువ్వులు మెలుకోమా నేర్చి సక్కాని కదా ఎప్పుతున్నామా నేర్పిన పెద్దాలకే తల వంచి దండాలు
శరణ పని పేరు నీ పేరు చెప్పంగా గరుడ పని పేరు నీ పేరు చెప్పంగా ఘనమైన భూతాలు కట్టే పట్టాలు శరణ పని పేరు నీ పేరు చెప్పంగా శరదే భూతాలు చివరి చెట్లే పట్టాలు హర హర మహాదేవా ఏదో మహారాజా దండము నారాయణ దాపరమందేవా దండము దండమే ఓ దండరామా ఓ దండరామా దత్తాయుగం పరువు కల్లా కలియోగమనగా మరి అరవారాజు ఒక 36 చక్రవర్తులే మరి రాజ్య పరిపాలన చేసే ఒక రారాజులు ఎవరనగా మరి ఆవులో పుట్టిన ఒక అంబోయ రాజు కటంబోయ రాజు కటంబోయ కన్న కొడుకు ఒక సాలముల గంగురాజు మరి గంగురాజు అన్న కొడుకు ఒక ఉత్తరాధికారి అయోధ్య రాజా అడవిలో రామాదేవి రామారాము అడవిలో రామాదేవి రామారామ మరి సాలముల గంగురాజు భార్య సూర్యనాగమ్మ గన్న కొడుకు ఒక్క రాజా వరరాజైన మరి వరరాజు భార్య ఒక్క వల్లమదేవి మరి రంగరంగ ఒక్క వైభవంగా సాలముల గంగురాజు పెళ్లి చేసిండు మరి కొడుకావరాజన కాలమురి కర్మ దగ్గరికి వస్తున్నది పాన వెళ్ళిపోయే గడియ దగ్గరికి వచ్చింది ఈ ఉత్తరాధికారి అయ్యే లోపల 7 తంతుల కోలే తంతకొక్కలమే ఉంటున్నాము కొడుక మరి బామల్లకే చేస్తుంది ఒక్క బట్టలకే చేస్తుంది అయ్యలకు వచ్చేస్తుంది ఆచార మంత్రులకే చేస్తున్నది మరి ఎర్రగొల్ల కొడుకగా అయ్యో చాచువాడు లేదు కొడుక నా పానం వెళ్ళిపోయినాక నా కార్యగతం చేసి ఒక మందకమ్మ నిద్ర పెట్టుకొని చోటు ఎవరు కొట్టుకొని ఇళ్ళ రాజ్యం వెళ్ళిపోయి బతుకమన్నాడే మరి గంగురాజు కాలం చేసిండు రాజు మొదట గంగురాజు కార్యగతం చేసిండు బామ ఉల్లమ్మదేవి ఈ అయోధ్య ఉత్తరాధికారి అయోధ్య ఇటని ఆడదామన్నాడు ఆవుల మంద గోగుల మంద ఉన్నది మరి అరిగంద గప్ప చూడ సిరిగంద గప్ప చిచ్చుగూడ ఇచ్చుకొని 30 మంది 1,000,000 పోయిలు 1,000 మంది 60 లక్షల పోయిలు అడ్డమరి వాడాన 90 ఆవుల మంద ఉన్నది మరి రాజు ఆవుల కొట్టుకొని మరి వెళ్ళిపోతానన్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు రాము అది ఉత్తరాది అయోధ్య రామో రామ అది పట్టణంగా నాడేనంగా రామ అడవిలో వల్లమ్మదేవి మందకమ్మ నెత్తిలో పెట్టుకున్నది అడవితో పట్టుకొని భార్య భర్తలు ఆవుల మందని కొట్టుకొని వెళ్ళిపోతున్నారు అయినా అడవి వెళ్ళే పొడుగు రామ రామ మరి తానపడి క్షత్రియ మతం ఏరవచ్చింది అడవిలో ఏర వస్తూ ఉండగా పాండురాజు కుమారులు
ఐదు ఒక్క పంచ పాండవులు ఈ ఒక్క మతములు రాదు అరేట్ల కచ్చరముల కూర్చొని ఒక్క మతం అనగా ఇన్నెర ఒక్క వాయించుకుంటా వెళ్ళిపోతాయి ఉన్నాడే మరి పెద్దవాడు ఒక్క ధర్మరాజు విషుండు తాత వనరాజా మేము అడవిలకు మాది వనవాసానికి వచ్చినాము మాకు ఒక్క ఇక్కడ పొద్దుపోతలేదు మీ జోడమెట్ల కిందరిస్తే మేము పాట వాడతాం ఆయిస్తామన్నారు మరి కురమకొల్ల కురమ ఒక్క లేదు అన్నమాట నోటికి రాబోదు మరి వీళ్ళు అడిగింది ఎక్కువ నేను ఇచ్చింది తక్కువ అన్నాడు వనరాజు ఒక్క జోడమెట్ల కిందరిచ్చిండు కిందరిచ్చే ఒక్క ధర్మరాజు ఏమన్నాడు అయ్యో వనరాజా నువ్వు పోయిన తర్వాత ఒక్క మా లెక్క ఇరు కొడుకులు కనుకోవాలి మా భార్య ఒక్క పాంచాలు దగపతి లెక్క ఒక్క బిడ్డను కనుకోమని పాండవ ధర్మరాజు దీవించి దీవెన పెట్టినాడే మరి ఆడికి ఆవుల పట్టుకొని దైవామ స్వామి నందానే దైవామ స్వామి నందానే అవులన్నానే పోతున్నాయి గౌరన్నానే పోతున్నాయి ఎకరానీన కొండలున్నాయి ఎక్కి కూడా పోతున్నాయి ఎకరానీన కొండలున్నాయి ఈ కూడానే పోతున్నాయి ఒక మేడ ఇళ్ళ పట్టానా రెండోగానే ఆమెడ వెళ్ళానా రెండు నూనె మూడు అన్నారా ఐదు మేడ భూమి వచ్చానా అటమరవాయి ఆవుల మంద నవాటమ్మాయి ఆవడ మంద మంద కూడా అనే పోతాయి ఉన్నారా మరి చర్ర అనుకుంటా ఆవుల మంద పోత ఉంటే గోవుల మంద పోతాయి ఉండగా ఎక్కడ వస్తుంది మంద అచ్చోటి ఆవుల మంద కదా మరి ఓరుగంటి ఒక్క పట్నం చేరవస్త ఉన్నది ఓరుగంటి పట్నం చేరవచ్చే వరకల్లా ఓరుగంటి లోపల ఉన్న ప్రజలైనా మరి అయ్యలు వచ్చారు బట్టు బామన్లు ఇంకా తీసుకొని ఒక్క అగరబత్తిని ముట్టించుకొని వాళ్ళని పట్టుకొని మరి చెమ్ముని గుళ్ళకు పొయ్యకపోతాయి ఉన్నారు పొయ్యకపోతాయి ఉన్నారు ఒల్లమ్మి దేవి బామా వల్లమ్మ దేవి మనకు చూడబోతే అమ్మాయి విలువ ఆడిపోలేదు నాయనటు విలువ కొడుకులు లేరు గోత్రం మొయ్యాడ కొడుకులు లేరు బామ చెమ్ముకుల్లో పొయ్యాలి రామ రామ మరి చెమ్ముకుల్లో పొయ్యలు కడదామన్నాడు ఆడవిలో వాళ్ళమ్మ దేవుని ఎమ్మడి పెట్టుకున్నాడు చెమ్ముకుల్ల కాడుకొచ్చిండు ఇంకా కొట్టిండు అగరబత్తీలు ముట్టించండు అక్కడ చూడబోతే ఓరుగంటి ఎల్లమ్మ ఉన్నది మరి ఓరుగంటి ఎల్లమ్మ ముందర ఒక మూలటమ్మ ఉన్నది మూడు ముత్యాలు తీసిండు ఒక వలరాజు ఆ మూలటమ్మని ముడుపు కడుతున్నాడు అమ్మ ఓరుగంటి ఎల్లమ్మ నా ఆవుల మంద గోగుల మంద పోతా ఉన్నది నా ఆవుల మందకు నీళ్ళు సరిపోవాలి ఒక్కొక్కటి సరిపోవాలి సరిపోయింది ఒక గట్టి నీళ్ళు దొరికితే నా కోటి చెల్లె కొడుకుల సంతానం కలిగి నా బిడ్డ ఒక సంతానం కలిగితే నీ మూలటమ్మానికి ఒక మూడు ముత్యాలు ముడుపు కట్టిపోతున్నా మరి ముడుపు కట్టిపోతున్నా నేను ఒక్క వచ్చి ముడిపిప్పకున్నా ఏడుక ముడుపులు ఏళ్ళు ఉంటే నా కొడుకులన్న వచ్చి ఒక ముడిపుతారు నా కొడుకులు కొన్నా నా మనవలన్న ముడిపుతారు నా మనవలు ఒక్క నీ ముడిపిప్పకున్నా నా మునిమిన నీ ముడిపుతారన్నాడు మరి సరే మంట మొదలుగా ఆవుల మంద దగ్గర వచ్చాను ఆవుల మంద దగ్గర వచ్చాను
సాంట మంద అని సాగాదోలేనా మంద కూడా పోతాయి ఉన్నది బొయ్యి కూడా పోతాయి ఉన్నారు చలి ఎక్కరాని కొండలు కూడా ఎక్కి కూడా పోతాయి ఉన్నారు దిగారాని కొండలు కూడా దిగి కూడా పోతాయి ఉన్నారు ఎక్కడందు వస్తాయి ఉన్నాయి ఆవుల మంద అద్దన పడివి క్షత్రియ మధ్య ఆవులు వచ్చానా మరి ఊరుగంటి ఎల్లమ్మ ఏమరా గొల్లరాజా మరి అంట తప్ప ఓడు యాదవుడే గొల్ల మరి పలికి పొంక ఓడు పాకనాడి గొల్ల రుమగొల్ల కులమంటే ఒక కంట తప్పితే పలికి పొంకే లేదు నా మూలటమ్మని ఒక్క 3 ముత్యాలు తీసి ముడుపు కట్టిపోయినావు నీ ఆవులకు ఒక్క గడ్డ ఎక్కడ సరిపోవాలి నీ గోగులో ఒక్క మేత ఎక్కడ సరిపోవాలి అని ఊగ చూసి పెట్టి కళ్ళ చూసింది శివుడు కన్న బిడ్డ శివాళ్ళ మాత మరి పార్వతి కన్న బిడ్డ పగరాజుల మాత పుట్టడు పూతాల పూలకు రమ్మర పుట్టడు పూతాల పూలకు రమ్మర అంజమూల దిగ పట్టెన మా తక్కుడు వాడి అంజం లోపల తానే దిగింది మరి మాత కొడుకు అంజం లోపల దిగింది మరి అంజం లోపల దిగినప్పుడు ఒక్క ఊరుగంట ఎల్లమ్మ పడదూపుతున్నది ఇంకా రమన్నారా పడదూప ఊరుగంటి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మంగా ఆవుల మందకు ఒక్క గోవుల మందకు మాత కురువలకు ఒక్క బారసడకు పళ్ళతో పోయేసిందే కురువకు ఎరవచ్చరంగారమోరమ ఆ కురువల్ల కావుల మంద గోవుల మంద వచ్చి ఆ కురుమ కాడికి వస్తుంటే చూస్తున్నారు ఆ మాత కురువ మీద ఉన్నది ఏమంటూ ఉన్నది ఆ శ్రీగన్న బిడ్డరా శివల్ల మాతరా అది పుట్టక మంత్ర భూకల్లి మాతరా ఏ గుళ్ళు రాజా అడ్డవారు పొడుగు 90 ఆవిడ ఏనాడు ఆవుల ఉత్సవంగా ఉన్నది ఆవుల మందికి అనుకోలేదు ఏమంటూ ఉందిరా ఎర్ర చేశారా అందరట అబద్ధమాడట పలికి మంగోడట ఇది సంగతి చూస్తానన్నది ఎట్ల చేతునన్నదమ్మా మా తమ్మ ఎట్ల చేతునన్నదమ్మా మా తమ్మ అయ్యయ్య కొల్ల రాజా అయ్యయ్య కొల్ల రాజా అంటే కాదు నీ కులంలోనా అబద్ధం ఆడరాదు ఎర్రగొల్ల కులంలోనా ఓడేది లేదునయ్యా రామ ఎర్రగొల్ల కులంలో ఓడేది లేదని ఎట్లా ఒడియాలి ఎట్లా వెయ్యాలి గొల్లైనా చోడి ఆవుల మంద కొట్టుకొని వచ్చినని మరి ఒక చిన్నగా ఏమని వరుస పెట్టుకుంటా ఎన్నో వరుసలు పెడితే గడుస్తలేవు తాత నీ వరుస పెడతా ఉన్నది వరుస పెడతా ఉన్నది గాయక మాతారం తాతతోని దూడమాని ఆవులు ఓడేయాలి కాదని బియ్యాలి నేను రామా ఆవుల మంద కూడా అసలు వచ్చరా ఏమంటూ ఉన్నది రామా రూపుల పడు మా రుద్రవేరుడు అయిపోయింది మా
12 వయసు అవతారం ఎత్తుకున్నాడు. అయ్యయ్యో ఆవుల గారికి వచ్చి ఏమంట ఉన్నది, తాత రవయ్యానే తాత రవయ్యానే తాత రవయ్యానే తాత ఎక్కడ పోతా ఉన్నావు, ఎక్కడ పోతా ఉన్నావు, నువ్వు యాలి గంట పోతావు, నీకు ఎంత మనిషి లేరు, నీకు దంట సపతి లేరు, స్వపతన్నా లేరుమా, నీ ఆవుల మందా నిదిమి బౌల మందా నిదిమి. అయ్యయ్యో తాత వల్ల రాజా. మరి అమ్మ శివాళ్ళ మాత, మరి శివాళ్ళ మాత ఏమంటది, ఒక్క నా అమ్మ కురువుడు ఏర వచ్చినావు, నా కురువులో ఒక్క నీ ఆవులు మేనంటే మరి పండుగల పరిపండ ఉంది, పరిపండ మీద పొంగురంగా ఆట ఆడాలి, 100 విధంలో ఒక్క నేను ఓడిపోయింది అనుకో, నీ ఆవులు సరిపోయిందా గడ్డిస్తున్నా, నీ ఆవులు సరిపోయింది ఒక్క నీళ్ళు ఇస్తున్నా, 100 విధంలో ఒక్క నువ్వు ఓడిపోయిన మాట ఉంటే నీ ఆవుల మందని గోడ మందని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నది. మరి రాజు ఒక కంటద పరివాడు పలికి ఒకరివాడు ఒక వరరాజు మాతమనగా ఈ అదనాడు దాంతో నేను ఓడిపోతానా అని ఒక్క మాతమనగా పుట్టాడు మా ఒక ఊరి ఒక రంబ మరి మాయతోటి ఒక మంత్రముతోటి తన శక్తులతోటి బొంగురాల గాట పెట్టాను, బొంగురాల గాట పెట్టాను, ఆట కూడా గాడ పట్టాను, ఒక్క వదిన ఇస్తా ఉంటే దూరముల్లా ఎవరు కూడా గెలుపులందేనా, ఎవరు కూడా గెలుపులందేనా. మరి ఒక దూరం ఆడుతుంటే రాజమాతమనగా అచ్చోటి ఒక్క ఆవుల మంద నోడుకోడు గోగుల మంద నోడుకొని కూడా రాజా ఉల్లమ్మిరా మాతకు మన ఆవులు పోయినే బామా ఉల్లమ్మి. మరి ఆవుల మంద పోయింది, పోయిన ఒక్క గోగుల మంద వెళ్ళిపోయింది, మాత తీసుకుంది చీకటి ఒక్క శివాల బీడముల తోలింది, అడవిల వల్లమ్మదేవి వల్లమ్మ, అడవిల వల్లమ్మదేవి దేవి వల్లమ్మ, మంద గంపర వల్లమ్మి రామరామ నెత్తి మీద పెట్టినాది ఓ దేవుడు, అడవిల వల్లమ్మదేవి ఆ సిలికలోని మగం చిన్నవాయనమ్మ వల్లమ్మి, మన బతుకు బాండాలం పోయినాదా మన కట్టె మూలవని బాయనయ్యా ఓనాదా, కొన్ని గొల్లోడు కాదు కాసి గొల్లోడు కావాలి నాదా ఓనాదా, పేరు తండ్రి ఏమి బాయనాదా ఓనాదా, పతిమారని మితి మీరని మగువా ఏనాది నా మాట బామా ఓడినం అయిపోయిందన్నాడు. ఇక అడవిల్లా వల్లంబి ఏమి చేతునన్నదమ్మా వల్లంబి, వల్లమ్మి ఏమి చేతునన్నదమ్మా ఓ దేవుడా, బతుకు బండారం అంతా బండల్లో కలిసినట్టు విధమైనదన్నా, బతుకు ఏముంది ఓ నాదా, అడవిల్లా వల్లంబి రాంగా మోకాన బంగు పెట్టి ఓ దేవుడా, అదే ఎక్కడ వదమయ్యా ఓ నాదా, సల్లబాడు వారు నాదా ఓ నాదా, మూలవాడి పయనయ్యా ఓ నాదా, సల్లకవ్వారు నాదా ఓ నాదా, తులాలు ఎక్కినాయి ఓ నాదా, ఎక్కడ వెళ్ళిపోదమయ్యా నా ప్రాణం వల్లదా, కొల్లల్లో కులమూల రామా ఒడే లేదు అనుకున్నావయ్యా, మాత మీద మన్ను వెయ్యా శివల్ల మాతరా
మా తండ్రిరా ఎంత బాధ చేసినది మా తమ్మ పంచది భూతాలే వల్ల మా తమ్మ మంత్రాల మాతనేమి మాతనేమి వల 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 పోసుకుంటా అద్దాల పడి పోతున్నారు తండ్రి అయ్యో అమ్మాయి వల పోసిన కన్నీరు ఎక్కడ ముట్టింది ఎండి కొండ మీద ఏనాడు ఒక అనగొట్టినట్టు కొండి ఒకటి కళ్ళవాడ చూసిండు శంకరుడు అచ్చగండ బుచ్చగండ గోగుదా సన్నేసిదా పరదేశిదా పరదేశిని చూసి అయ్యయ్యో కులరాజా మరి ఏనాడు పోయిన ఒక మాతతో ఓడిపోయినవు ఏనాడు వెళ్ళిపోతున్నావు కొల్లోని మాట మాట గొడ్డలి కాటే అన్నారయ్యా బామా పార్వతమ్మ పర్వాలేదు బామా భగవంతులకు పాంచపనులు చెయ్యాలి అని ఒక చిన్నగా తొవ్వ చూపెట్టాలి కళ్ళు కొడితే దారి చూపెట్టాలి అని ఒక మనం వెళ్ళిపోదాం చూడు మీద నువ్వు పూలకంగా ఓడిపోయే మీద నేను పూలకమైతా మాత గురువులకి చంద్రదిక్కి మనం కొల్లవారి దగ్గరికి పోదామన్నారు మాట నమాయమైండ్రు ఏనాడు ఒక చోటి ఆవుల కాడికి వచ్చిండ్రు మాత గురువులకు వచ్చేవరకే బేరం లోపల ఉన్నాయి పార్వతి ఆవు మీద పూనకమైంది శంకరుడు ఏమో ఏనాడు ఒక కోడి మీద పూనకమైండు సిరుమని భగ్గురండి చక్కెర మిర్చి బగ్గుబగ్గు నా మండ పట్టేనా అరే బగ్గుబగ్గు నా మండ పట్టేనా అరే బగ్గుబగ్గు మండలు పట్టే వెనక ఏడు అడుగు తిరిగి కూడా విడుగు కూడా కలుపుకొని కొడేది కూడా ఎల్లి కూడా బ్యాన్ కూడా రా బాతలు పట్టి బాన్ కూడా రా బాతలు పట్టి అరే బాన్ కూడా బాతలు పట్టి ఇక్కడ కూడా వస్త్రం ఉన్నాయి అడ్డవరపాలు పొడుగుటంపాలు అద్దరపడివి అడవిలోపాలు చిన్నగా మెల్లె ఈ అడవిగా రాని వచ్చేనా దగ్గర వచ్చానా వలరాజు దగ్గర వచ్చేనా దిగా 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 దిగొచ్చినాయి వలరాజు ముందట నిలబడి ఒక్క ఏనాడు మొగము చూస్తున్నాయి మరి రాజు కళ్ళ చూసిండు ఏమి రా ఒక కోడ ఒక దూడ వచ్చింది నా ఈపు నాకుతున్నాయి నేను మాతమనగా శివల్ల మాత కోడుకున్నా ఈ రెండు ఒక్క తప్పిదెంక వచ్చనా నాకే వద్ద శివల్ల మాత సొమ్మొద్దన్నాడు ఆ రెండు పట్టుకున్నాడు రెండు పట్టుకొని సరే అమ్మంట శివల్ల మాత దగ్గరికి వచ్చిండు అమ్మా మాతమ్మ మరి నీ దొడ్లకే రెండు ఒక్క దెంకొచ్చినాయని అన్నప్పుడు ఒక్క శివాల మాత ఏమన్నది మరే వలరాజా మరి నా సొమ్ము అయితేనేమో నాకెవడు నా సొమ్ము కాదు నీ దెబ్బరి ఒక తప్పి వెళ్ళొచ్చి అవి నీయే సొమ్ము అన్నది అన్నప్పుడు కోడిని ఒక దూడని కొట్టుకోడు ఎల్లెండు కొల్లోడే రాఘావరందానే ఎల్లెండు కొల్లోడే రాఘావసలే ఎల్లెండు కొల్లోడు రాఘావరందానే అరే ఎక్కడొస్తాయి ఉన్నాడు రాఘావనందానే ఈరగొల్ల సింహానంగా రాఘావనందానే ఈరగొల్ల సింహానంగా రాఘావనందానే మరి చెర్రరాను కూడా కొల్లరాజు మరి అద్దానప్పుడు ఒక క్షత్రియ మతం ఏరవచ్చుండు మరి దొనకొండు ఉంది దొనకొండు దగ్గర ఒక ఆవుని ఒక కుమ్మిడి వేసి దొనకొండు కొట్ట పట్టేనా దొనకొండు కొడతా ఉన్నా ముగ్గులల్లా ఒయ్యబట్టే ముట్టలల్లా చెయ్యబట్టే సరువు వేయి తమ్మాలున్నాయి సరు మండపాలు కట్ట పట్టేనా 76 దేవా పురుషులు 36 మూల పురుషులే ఆవిడ కోటాలు పట్టా పట్టేనా చెరు కోటలు పాటాలు కట్టా ఉన్నాడు పండుగల్లి పట్నామల్ల కట్టా పట్టే చక్కని ఒక్క ఓలారాజు దూరకొండ పట్నం అంటారు మరి
దొనగుండు కొట్టిండు దొనగుండ ఒక్క పట్టణమంట పేరు పెట్టి సుఖంగా మాత్రమే ఊరూరు ఒక్క మందిని పిలిపించి ఆ ఊరిండ్రు ఒక్క ప్రజలు రాజ్యమేలుకుంటూ ఒక్క దేశం వేసుకుంటూ ఆవుల మంద పెరుగుతున్నది. మరి ఆ యొక్క అంతంత లోపల సక్కని సంతానం కలిగనే. మరి పెద్దవాడు ఒక్క శ్రీమతి రాజు అతనికి వాడు పెద్దిరాజు మన నల్లుకరాజు వెణుకరాజు ఏంటి కడి ఒక్క సిరికల పోరాజు అది తోడు ఒక్క ఆడి విల్ల కొమరా గిరిరా ఆడి విల్ల కొమరా గిరిరా అరే కొమరా గిరి తానే కలిగింది. మరి ఆడి విల్ల ఒక్క కొమర పుట్టింది. మరి పెరిగి ఒక్క పెద్దవాళ్ళ 5 కొడుకులు. మరి ఒక దామసావును ఇంట్లో దండాడు విల్లలు 5 చేసి ఒక్క 5 కొడుకులు లగ్గం చేసిండు. మరి తిరుమందలో ఒక పాపయ్యకు మాతమనగా 6 వీళ్ళ కొమరగిరిని ఇచ్చిండు. మరి అందరికి ఒక సంతానం అయింది. 6 వీళ్ళ పెద్దమదేవి పుత్ర సంతానం లేదు. సంతానం లేక ఒక్క మాతమన దొనకొండ పట్టణం లోపల ఉల్లరాజు ఒక్క కాలం చేసిండు. ఉల్లమ్మదేవి కాలం చేసింది. మరి అటు తరువాత 5 ఒక్క 4 సంతానం అయింది. ఎద్దిరాజు సంతానం లేక ఏరు దొరకకుండా ఏరు బాగా మంచుకొని పాలేరు దొరకకుండా పాలి బాగా మంచుకొని ఒక కళ్యాణపురి పట్టణం పోయిండు. మరి కాటంలో చెప్తున్నామే రాగానే వట్ట కూర్చొని పెద్దరాజు కథ అంటే నువ్వు విన్నాక చెప్పు అన్నా నువ్వు విన్నాక నువ్వు జరాగు పెద్దరాజు కథ కాదు నువ్వు ఉండే ఆడుకొస్తుందో. మరి దొరకొండ పట్టణం లోపల ఆ కళ్యాణపురి పట్టణం పోయిండు. మరి కాటంలో పనిచేసి ఒక కొడుకుని కాటమని కన్నాడు. 6 వీళ్ళ ఒక పాపని కన్నాడు. ఎద్దిరాజు కాలం చేసిండు. మరి కాశీ కావాలి మేవుడు కడగల్ల పత్తిరన్న ఒక బొక్కలు తీసుకొని కాశీలో ఒక కలిపేసిన పత్తిరన్న కాడ కలిసి కళ్యాణం వచ్చాను. మరి కళ్యాణం వచ్చి ఒక పాపం వాడ్యపాడు శివులారన్నాడు. ఇది మా గొల్ల పీఠకము అని గొల్ల పీఠకమని ఒక ఎవడొచ్చి ఆ తమ్మిని ఒక కాటమేని మరి చెల్లె ఒక పాపం తీసుకొని దొనకొండ ఒక పట్నం వచ్చిండు. దొనకొండ పట్నం వచ్చి ఒక కాటమయ్య రాజుని ఆ ఊళ్ళో ఒక ఆవుల మందని కలిపిండు. గోగుల్లో ఒక గోగుల మందని కలిపి మరి ఒక కటమయ్య రాజుని మరి పట్నం మీద దొనకొండ పట్నం మీద రాజానికి రాజుని వేసాను. రాజానికి రాజుని వేసాను. మరి ఎడమకాలు సట్టన్న ఏది గలవు ఇప్పుడు ఏమైంది జర్ర ఆగాయా. మరి ఎడమకాలు సట్టన్న ఏడు గలవు ఇప్పుడు ఒక కుడికాలు సట్టన్న గుర్రాల ఇప్పుడు 7 జాండవ పొడుగు పాదం ఉన్నది. ఆవుల మంద కావాలమ్మా రామరామంగా కావాలల్లా ఉన్నాడు మీ రామరామంగా గౌడొక్క కాటమరాజా కాటమయ్యంగా దొరకొండ పట్నంలోన రామరామంగా అది ఆ రాజమేల వట్టేనమ్మా రామరామంగా అది ఆ దేశమేలుతున్నాడు మీ రామరామ మరి ఒక రాజమేలుతున్నాడు. మరి ఒక ఏనాడు పత్తు పెద్దవాళ్ళు ఒక ఒడిపోయిండు ఇల్లు వేసిండ్రు. మరి ఎర్రన్న మరి ఒక చిన్న చోటి ఆవులు మరి ఒక ఏనాడు సట్టగల్ల ఎర్రన్న ఆవులను మళ్ళా మేపబట్టరా మళ్ళా మేపబట్టరా ఆవులు నా 12 గోగులు నా 12 ఆవులు 12,000 గోగులు 12,000 అన్న చెప్పిన మాట మితి మీద ఉంటాడు లోపల తిరుగుతుంది ఎర్రన్నా.
అత్తగారు ఎర్రన్నా మరి ఆవిడ మేపుకుంటే ఎర్రన్న అక్కడ ఉండని మరి గౌడే కాడమయ్య ఒక రాజ్యం ఏలుతున్నాడు ఎలుగంతకు ఒక తురుబుద్ధి అన్నారు మరి విదేశ కాను ఒక విపరీత బుద్ధి మరి దరిద్రానికి ఒక నిరగనం అన్నారు రాజే కాటమయ్యకు మాత్రమునగా ఎక్కలేని ఆలోచన ఉట్టానంగా రామ రామ ఏమంటా ఉన్నాడు ఏమిరా ఒకవేళ మాత్రమైనా మీస వచ్చి నీ మిన్నరుగుతున్నది గడ్డ వచ్చి గడ తిరుగుతున్నాము మరి శనేసి కాని ఇప్పుడు బుద్ధులు అన్నాడు ప్రాణం చేసి అన్నది ఏమనుకుంటు ఖచ్చితంగా కూర్చొని మరి మా బావ బల్లికొండ ఉన్నాడు నా ఆడవిల్ల కొడుకు దేవుడు నా బావ బల్లికొండ బావ బల్లికొండ దానికి వస్తా చిన్న అతివారం అడుగుతా మరి ఏమన్నా ఉన్నదా లేదని అడుగుతా మరి తాతల నాడి పగడు తల్లున్న ఆడిపగడు తాతల నాడు పగడు పగలు ఎక్కడానే ఉన్నది ఎక్కడానే ఉన్నది ఏమంటా ఉన్నాడు నచ్చిన దగ్గర గొప్ప దగ్గర బావ దగ్గర పోయి బావ బల్లి కూడా నడుతున్నాడు రామా అరే ఎల్లుండి కొల్లోడు రామ రామ అడిగారా వస్తాడు రామ తారకాపురి పట్టణం వచ్చిండు మరి ఒక చిన్నగా బాగా పల్లికొండ కూరగాయలు ఒక బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు వందనాలు నాయి బాబా ఓ బాబా వందనాలు నాయి బాబా ఓ బాబా 10,000 దండమయ్యా దండమయ్యా పెట్టినారా అరే పెట్టవా అరే వంగొచ్చి వందబట్టే ఆడబెట్టాలమ్మా దీని అడబెడతారమ్మ ఎగిరితే ఉంటారా ఎలుగెత్తి రండి అమ్మ రామ 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 కాటమరాజా బావా వదిలికి వచ్చి వందమనవు దాగి వచ్చి దండమన్నావు మరి ఏమిరా కాటమరాజా పని ఏమి మల్ల కలిగినది ఆపతేమి మల్ల కలిగినది ఏమి రావో కాటమరాజంగా రావయ్యా నా బామర్దిగా అరే పలివాడు నిన్ను కొట్టినాడా పగవాడు నిన్ను కొట్టినాడా ఎవడు ఏమన్నాడు రంగా బామ్మర్దిన కాటమరాజంగా బామ్మర్ది రాజ్యం ఏమిరా కాటమరాజా ఆయి వేయిరంగా గిత 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 ఊరికొచ్చావు దండమంటారు ఏం కారణం బాబా పల్లికొండ వాడివాడు కొట్టిండా పగవాడు కొట్టిండా దుండు కొట్టిండా దుస్మాన్ కొట్టిండంటావు ఏ అని పట్టము లేకపోని వచ్చిందా కాదని పట్టము కట్టకపోని వచ్చిందంటావు ఓ బాబా పల్లికొండ నీ ఆలోచన రే బాబా నాకు ఆలోచన కలిగింది ఆలోచన కలిగి ఏమంటా ఉన్నాడు రామ రామ ఏమంటా ఉన్నాడు రామ రామ బాబా పల్లికొండ ఏమైంది కాటమరాజా ఏమైందో అని కొద్దిగా ఆర్తనాడు దొరికిందే కాదుగా నీ మనసు నీ కూడా నాకే తెరుకుంటదిరా చెప్పు తెరుకుంటది ఏదైనా అంటావా అవును మరి బాబా పల్లికొండ నాకు ఒక్క ఆర్త ఈనాడు
నాకేమనిపించింది తాతల నాడు పగలున్నాయా తండ్రుల నాడు పగలున్నాయా మరి ఏనాడుగా మా నాయన నాప్పుడు పగలున్నాయా పగల సంగతి నువ్వే చెప్పావు పగల సంగతి నువ్వే చెప్పావు పగల సంగతి నువ్వే చెప్పావు ఎవరి మాటలు మాటలంటారు ఎవరి మాటలంటారు ఎవరి మాటలు మాటలంటారు పల్లికొండ మరి వరవరే కాడమరాజా బావా పల్లికొండ తాతలాంటి పగలెక్కడున్నాయి నేను తాళియ పుట్టా మరి పెద్దలాంటి ఒక్క పగలెక్కడ నీయో ఓడియ పుట్టిన పగలెక్కడ నీయో చెప్పు బావా పల్లికొండ అంటావు కాడమరాజా పురుగు పుట్టది పుట్టల వండదానికి నీకు పగలతోటి నీకేం పనిరా పురుగు తీసి వండక పురుగు ఏమో తిని పుక్కలు వండక నీకెందుకంటావు ఇక చిన్న కూకోబిడ్డ అదే చిన్న కూకోబిడ్డా ఇంత మంది వేస్తాడు మంది వేసినాక ఎట్లా అనిపేదా నాకు తిన్నాక ఊళ్ళో వేసింది బావా పల్లికొండ చిన్నగా వార్తలు తాతల నాడు పగలున్నాయా లేవా తాతల నాడు పగలున్నాయా లేవా పెద్దల నాడు పగలుంటే పగలు మేము కూడా మేము పుట్టిన నేనే పుట్టిన మేము పుట్టిన అదే పగలు కూడా మేము కూడా ఉంటే కూడా పిల్లలు ఉన్నారు పోతే కూడా పోలీ పిల్లలు మేము మాటలు కూడా ఉండే వైద్యులు లేకపోతే లేదు బాబా బరవరే కాడమరాజా తాతలనాటి పగలు ఒక్క తాదియ పుట్టిన పెద్దలనాటి పగలు ఒక్క ఓడియ పుట్టిన బావా పల్లికొండ మా పగలు ఎక్కడున్నాయి పగలు చెప్పమంటావు పర్వాలేదు వారి చెప్పంగా వినడు వాడిని సడన్గా చూడాలి ఎన్ని తీర చెప్పినా అని వింటలేవు నువ్వు కాసి ఆవుల మంద ఎన్ని తరల మందరా ఏమంటారు చూడు చిచ్చుపూలకి ఏమేక ఆవు మల్లెపూలు ఎత్తులు పెట్టుకోవాలని తిన్నాడు గోసలు పెట్టుకున్నాడు అందుకే తమిళనాడు పగరు తమిళనాడు పగరు చూడు బాబా తమిళనాడు పగరు తాలించబుట్టాము నాడు పగరు తాలించబుట్టామని నేనంటే నీకు ఎన్ని మంది ఉన్నది నువ్వేం చెప్తున్నావు బీక తింటున్నావు అంటే ఏమన్నా అవురా ఈ మాట నిజమేరా మల్లెపూ ఇస్తే గొల్లోడు గోసే పెట్టుకున్న మాట సత్యమే అందుకే మనిషికో పట్టుబట్టి ఊరు చుట్టూ దింపిరియాల మాట మరి వరవరే కాడమరాజా నువ్వు కాసేది ఎన్ని తంతల మందా అని ఎన్ని తంతల మంది అంటే ఏం చెప్పాలి మా బావకి ఇంత తెలియదా బావా అవన్నీ తెలియదా నాకేమెరకరా మేము రాసే మంద 3 తంతెల మంద నువ్వు కాసేది ఒక్క 3 తంతెల మంద మీ తాత తన ఉలమరాజు తంతె ఒక్కటి మీ నాయన మంద ఒక్క తంతె నువ్వు రాసే మంద ఒక్క తంతె 3 తాళ మందకే మురిసిపోతున్నావు 7 తరాల మంద ఎక్కడ 7 తరాల మంద ఎక్కడ నీది పుట్టూరు ఎక్కడున్నది రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ బరవరే కాడమరాజా 3 తాళ మందకే మురిసిపోతున్నావు 7 తాళ మంది ఎక్కడుంది నీ పుట్టూరం ఎక్కడరా పుట్టుకూరం అంటే ఏమని చెప్పాలి నీకు 20 తీసుకెళ్ళి మీట్లో పెట్టుకున్నాడు అనిపోయి ఎందుకా నేను ఒకటి నువ్వు నీ ఉత్తరమే నీ ఊరెక్కడ నీది పుట్టిందా కాదురా నువ్వు పుట్టింది ఎక్కడ మీ తాతలు పుట్టింది ఎక్కడ మీ తనులు పుట్టింది ఎక్కడ మాది బావా మేము పుట్టింది దొరకొండ పట్నం రా మా దొరకొండ పట్నం మేము రాసేది 3 తంతెల మంద మరి వరవరే కాడమరాజు నీది దొరకొండ ఒక్క పట్నం కాదు నీ తాత పుట్టింది దొరకొండ పట్నం కాదు ఉత్తరాదిగిరి ఒక్క అయోధ్య మరి బ్రాహ్మణులకు వేస్తుంది పట్టాలకు వచ్చేస్తుంది అయ్యల కాచాలకు ఒక సప్పన్న జాతికి వచ్చేస్తుంది మీ ఎర్రగొల్ల వంశానికి ఒక హెచ్చు రాకపోతే ఆవుల మందరం
మందిని కొట్టుకొని వస్తున్నాడు. మీ తాత ఒక్క 7 తాళ మందిని కొట్టుకొని వెళ్ళి వస్తా ఉండగా మరి శివుడు కన్న బిడ్డ ఒక్క శివాళ్ళ మాత, పార్ది కన్న బిడ్డ పగరాజుల మాత, మరి పుట్టడు పూతాల ఒక్క పూర్వకరంబ మరి మందని ఆడుచుకొని ఓడ్చుకొని చీకటి కురువల ఒక్క మందని ఆపింది. నువ్వు కాసేది ఒక్క 3 తాళ మంద. మీది ఉత్తరాది అయోధ్య, ఉత్తరాది అయోధ్య ఊరి కాటమయ్యంగా దొరకొండ పట్టణంరా మీదల్లా కాదు. ఉత్తరాదిగిరి అయోధ్య ఒక్క మీ తాతది. మరి ఒక్క మాత కురు వల్ల బొంగురాలు ఆట పెట్టి ఒక్క మాత ఆడిచ్చి ఓడిచ్చి 7 తాళ మందని ఆపుకుందిరా. ఎటువంటి మాటలు కూడా అంటే అట్టబట్ట కట్టిన ఏనాడు కూడా అచ్చోడి అందరూ మా తాతను ఏనాడు బొగ్గుల వారిని ఓడించి మందను మలుపుకుందా బాబు. ఇప్పుడు అన్న మాట మళ్ళీ వరకు అది ఆడుదా మొగదే. అందుకే అంటారా ఉరుకురాట ఉత్త శాట ఆడబెడితే కొత్త శాట అన్నట్టు నీ ఉరుకురాటకుంటావో పోతావరు నువ్వు. దాని పేరు చెప్పు, లేకపోతే దాని పదం మనం తీస్తా, దాని పదం మనం తీస్తా, నీ పదం తీస్తా, నీ పదం తీస్తా. ఆడదా మగదా సెలవుంటేనేమో దాని పాదం సరే నీ ప్రాణిస్తున్న బావా. అది ఆడదా మగదా బావా. బావరే కాటమరాజ శివుడు కన్న బిడ్డ శివాళ్ళ మాత, మరి పార్తిగన్న బిడ్డ పగరాజుల మాత, పుట్టడు పూతాల ఒక్క పూర్వకరమ్మ ఆడవిలేరా. అదన వాడిదా బాబా పల్లికొండ మూతి మీద మీసం ఉన్నది, మొడ మీద మొలదారం ఉన్నది, పలక తెచ్చుకుంటే పర్వతాలు ఉంటే శక్తి మాకున్నది. మా తాత మందని మలుపుకున్నది, చేతికి కాదు పెట్టే శంకిరి కులం ఉన్నది, మందారం లేని మండి కులం ఉన్నది. అది సైతాను కులం, సైతాను కులం. అట్టబట్ట కట్టిన ఏంది మా తాతతోడు ఒక్క ఏనాడు నా మాట్లాడి మందం కలుపుకున్నది. నేను పోతా ఏడికిరా. అది దాని తెలివెంతున్నది, ఆడిది ఎట్లున్నది, అది పక్కకున్నదా పొట్టుకున్నదా దాని వస్తానే దాని చూసి వస్తా. ఎవరే కాడమరాజు తాతనాడు మంది ఎవరికి తన్నాడు మన వచ్చిన పర్వాలేదు, మరి తాతనాడు మంది ఎవరికి తన్నాడు మంద పోయిన పర్వాలేదు. మాత మీదికి లడాయి పోతాంటవురా. దాని ఒక్క మా లడాయికి వెళ్ళిపోతే అయ్యో కాడమయ్యరారా కాడమయ్య ఉత్తర వృధాలు మూల పడతాయి కాడమా కాడమయ్యా. నీ సల్ల కవాలు మూల పడతారా కాడమా కాడమయ్యా. నీ సల్ల బాణువులు అడుగులు ఎక్తారా కాడమా కాడమయ్యా. మరి వరవరే కాడమరాజా ఉచ్చిన వృధాలేమో దూరాలు ఎక్కుతాయి, సల్ల కవ్వారు మూలకు పడతాయి. నీ సల్ల బాణువులు పోయి కటుకులు ఎక్కుతాయి. మాత తెరువు పోతే ఈత కోవిల కారుద్దుకున్నట్టురా. అది ఎంత ఉన్నది నాకు
ఎప్పుడన్నా ఓడిపోవాలి నా వార్త చెప్పినావు బాబా పర్వాలేదు బాబాయ్కి వెళ్ళిపోతే బాబాయ్ రెండు ప్రాతాలు పట్టిండు పోతే పిల్లలు ఉంటే బడి పిల్లలు ఉన్నామమ్మ ఎల్లుండు కొల్లాడు ఎల్లుండు కొల్లాడు యాడికొస్తా ఉన్నాడు దిగా 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 గొడవన్న పక్కం వచ్చడే కొండ పట్ట వచ్చిండు నచ్చిన మీద కూర్చొని ఆలోచన చేసిండు ఆ తమ్ముడు ఎర్రన్నాడు ఆవులు వేపుతున్నాడు గోగులు వేపుతున్నాడు మా తమ్ముడు చెప్పింది అనుకో కొట్టిబట్టి మేము కొట్టిబట్టి మేము పరుగుడు ఉన్నది ఏనాడు మూల గుర్తు ఎక్కి ఏనాడు ఏమంటే ఉన్నాడు ఓ తమ్ముడు ఎర్రన్నారా నారా నా తమ్ముడా తమ్ముడే ఏమి చెప్పాలి తమ్ముడు నా రంగ పండుగ పండుగ ఉన్నావు తమ్ముడా తమ్ముడు ఆజమండ్రిలో ఉన్నాం రమ్మని ఒక తమ్మిని వారి చూపెట్టిండు అల్చుకోవడానికి పెద్దతో లేపినప్పుడు సామాన్యుడి గొల్లన్న ఆరు మందికి ఎంపకం లేదు అన్నయ్య కాదవయ్యా కృష్ణటి వాడు పగవాడు ఎవరు రాలేదు తమ్ముడా కాడవయ్యా మన వీరికి తంగెత్తిన వాడు లేదు తమ్ముడా కాడవయ్యా ఓ ఎర్రన్న రావును నాయన్న తమ్ముడా ఎర్రన్న చిన్నగా చిన్నగా మన వార్తలు వచ్చినాయి నా తమ్ముడు వార్తలు వచ్చినాయి నా తమ్ముడు రారా తమ్ముడా నా తమ్ముడు ఏదు తమ్ముడారా నా తమ్ముడు తమ్ముడు ఎర్రన్నరా ఎర్రయ్యా రే తమ్ముడా మూతిగా దేశం ఉన్నది ఇప్పుడు ఏమన్నారు అలగడి
రాసి ఉన్నది. ఆడదాని కింద తమ్మి నా తమ్ముడా, ఆడదాని కింద తమ్మి నా తమ్ముడా, ఓడిపోయే కాలం వచ్చే నా తమ్ముడా. వాడి ఇక నేను ఒక మాట మాట్లాడతాను. మనది పుట్టుదూరం ఎక్కడ తమ్మి? పుట్టుకూరం ఉత్తర దొరకొండ. దొరకొండ పట్నం. అవ్వ ఏం మాట్లాడుతురా, నాకే తెలియలేదంటే నీకింత తెలియలేదురా. మనం దొరకొండ పట్నం రాదే. మనం దొరకొండ పుట్టినాము, పెరిగినాము, మా అందరం కాస్తున్నాం, గోగులు కాస్తామంటావు. మన తండ్రులు పుట్టిన దొరకొండ అంటావు. మనది అట్లా కాదురా. నేను బావ దగ్గరికి పోయినా, బావ బల్లికొండ దగ్గరికి పోయి మెల్లగా చిన్న ఆడత అడిగిన, పురుగు పూసి తిని పుట్టల పండుగ లేదు అన్నాడు. కోపం వచ్చిందా? ఏ బావా, మేము అవల పుక్కలం అనుకున్నావా? మేము కథలున్నది, ఇవన్నీ ఉన్నాయి, మూతి మీద మీసం ఉంది, కలగని చేయకూడదు, పర్వతాలు కుడతాం. మీరు ఇతర పుక్కలని పట్టిండు. అట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా తాతల నాడు పగలు, తండ్రుల నాడు పగలు, పెద్దల నాడు పగలు, మన తండ్రులు చేసిన పగలే నన్ను ఉన్నాయా చెప్పు బావా అన్నాడు. కాబట్టి ఎందుకంటే బుదిగిచ్చి అడిగినా మరి దొరకొండ పట్నం వల్ల కాదు తమ్మి, దొరకొండ పట్నం వల్ల కాదు తమ్మి, అది ఉత్తరాది అయ్యచ్చా అయ్యచ్చా పుట్టుగురుతం ఉన్నది నాయనా, మనది ఉత్తరేది అయోధ్య పట్నం. బ్రాహ్మణులకు అయ్యొచ్చిందట, భట్రాలకు అయ్యొచ్చిందట, మరి ఏనాడు కాపుల కన్నలు అందరికి అయ్యొచ్చింది పట్నం లోపల. మనకు మన గొల్ల వాళ్ళకి అయ్యాలేదట. మన తాత వల్ల రాజు మరి గోవుల ఆవులు కొట్టుకొని పోయిందట. గోవుల ఆవులను కొట్టుకొని పోతే మంచి నీళ్లు ఉన్న చోట, గడ్డి ఉన్న చోట అన్నం ఉంటా అని పోయిందట. పోతుండే పోతుండే మాత కొరువునాట నా తమ్ముడు, మాత మీద వన్ను అయ్యా నా తమ్ముడు, మాత మీద వన్ను అయ్యా నా తమ్ముడు, మాత మీద మన్ను అయ్యా ఆడి అంటే ఒక బొమ్మరాలు ఆట ఆడిందట. మరి 7 తరాల మందను ఓడుకుంది, మాత కుర్మల తోడిందట. మరి 7 తరాల మంద మాత కుర్మలు ఉన్నది, మాత మలుపుకున్నది. తాత అవల పోసుకుంటూ పోతుంటే మళ్ళా భాగ్యం కలిగింది. మన సన్న బాండవులు నిలబడ్డాయి, మన ఉచ్చులు ఉరుగాలు నిలబడ్డాయి. మరి నీకు సెలవులు పెడుతున్నా, చిన్నగా పులి మేపులు మేపుకోవాలి. పులికంచె చెప్పిండు బావా, ఆ పులికంచె మేపుకుందాం. పల్లికొన బారా తమ్ముడు, ఆ ఎర్రయ్యా మాత ఎట్లున్నదో, మాత తెలివెత్తున్నదో దాంతో ఓడన పోదాం, లేకపోతే గెలువులను వెళ్తాం. మాతాకు సెలవు పెడతా నా తమ్ముడా, ఆవులాని మేపవురా నా తమ్ముడా, ఆడదాని సంగతిరా సంగతిరా, మాత పుర్మకాడికి పోయి తొక్కి పట్టి మేపు. నూరు మీద మాత వచ్చింది అనుకో, అది పగ్గాలు తీసి గట్టి గట్టి నువ్వు కొట్టకు, నేను వస్తా. కానీ తీగ బాబురాము నా తమ్ముడా, తీగ బాబురాము నా తమ్ముడా, ఆడదాని తెలివి నేను చూస్తానుగా. ఇంకా నీకు చిన్నగా పులి మేపులు మేము మనిషి సెలవిచ్చా పోయినా నువ్వు ఇవన్నీ మెలుపుకొని పో. ఏనాడు ఒకవేళ సట్టకాలు ఎర్రన్న అచ్చోటి ఆవుల మంద మాత కుర్రవల్ల ఉన్నది. మరి సట్టకాలు ఎర్రన్న మరి చిన్నగా బోయిల నెంబలు పెట్టిండు. అచ్చోటి ఆవుల మందను మరి ఆవుల మందాను కొట్టుకున్నాడు, ఆవుల మందాను కొట్టుకున్నాడు. బోయిలాను ఎంబడి పెట్టేనా, బోయిలాను ఎంబడి పెట్టేనా, సట్టకాలు ఎర్రన్నైతేరా, బోయిలాను బోయిలాను అచ్చోటి ఆవుల మంద ఇక దగ్గర అయితేనా. ఆ బోయిలందరిని పిలిచిండు. పోయినారా మరి పోయిన అందరినీ ఏకం చేసి మరి సట్ట
సట్టకాలు ఎర్రన్న ఇప్పుడే అటువంటి ఒక మాత కురువల్లకు మరి వెళ్ళిపోతానన్నాడు మరి చక్కని ఎర్రన్న మరి ఏవి కూడా ఎగబట్టేనా ఏవి కూడా ఎగబట్టేనా మాత కురువాకు దగ్గర వచ్చేనా మాత కురువకు చేరవచ్చిండు మరి ఏనాడు దండుత సంఘాలు ఎమ్మడి పెట్టుకోని మాత కురువకు వచ్చే వరకల్లా మరి పొద్దున కూడా చీకటే ఉన్నది మరి రాత్రి కూడా చీకటే ఉన్నది మరి శివుల చీకటి చీకటి ఉన్నది మరుణమా పోయామ పేన శివుల చీకటి చీకటి ఉన్నది మరుణమా మమ్ముల పేన తొవ్వలేదు ఇక తొక్కలేదురా గలవలేదు ఇక గండి లేదురా మరి గలవలేదు గండి లేదు తొవ్వలేదు తొక్కుడు లేదు మరి పొద్దున చూస్తే సింహన చీకటి ఉన్నది మరి బాబును చూస్తే సింహన చీకటి ఉన్నది గురువ కూడా ఇక చీకటి గురువ కూడా ఇక చీకటి ఉన్నది మరి మరి అటువంటి ఒక సింహన చీకటి ఉన్నది ఒకవేళ చిన్నగా సట్టకాలు ఎర్రన్న మరి అన్నతోటి చెప్తానన్నాడు స్వామి రామ 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 స్వామి రామ 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 సట్టకాలు ఎర్రన్న గురుడా రామ రామ సట్టకాలు ఎర్రన్న గురుడా రామ రామ పోయిరారా మరి అచ్చోటి ఆవుల మంద పైలమన్నాడు పోయిన గప్ప చెప్పిండు పోయిన గప్ప చెప్పి సట్టకాలు ఎర్రన్న అన్న దగ్గర వచ్చినాడు రామ రామ అన్న దగ్గర వచ్చినాడు రామ రామ సట్టకాలు ఎర్రన్న కూడా రామ రామ అన్న రావు కాటమయ్యా రామ రామ అన్నా కాటమయ్యా మరి నువ్వు చెప్పినట్టుగానే అచ్చోటి ఆవుల మందర బోయిలను ఎమ్మడి పెట్టుకొని మందని మేపినవా మా తమ్మికి మహత దొరికింది ఆడి కథలు ఎంత అనుకున్నావు ఆని నాడు పులి ఉన్న చోట పూని మేపి మేపి గట్టుకున్న పులి గట్టిగా చచ్చింది ముసలున్న చోట నీళ్లు తాపితే ముసలి మునిగిపోయింది నా తమ్మిని పేరు చెప్తే ఎర్రన్న వచ్చిందంటే గడగడగడగడగడ ఉనికి ఎర్రన్న దగ్గరికి వచ్చి వంగు ప్రాధములు పడితే చెట్టు కట్టేమని చెప్పిన ఆడిది అరే తమ్ముడా ఆడిది దొరికి ఆయుధమీ నా తమ్ముడా మా చెట్లో ఉన్నది ఉన్నది ఎదుతమ్మీ నా తమ్ముడా పంచభూతాల తామాతలుగా అది మంత్రాల శక్తి తమ్మి నా తమ్ముడా ముక్కు దింపితే 30 మంత్రాలు దానికి ముక్కు దింపితే 30 మంత్రాలు అడుగు రేపితే 60 మంత్రాలు కొంగు దింపితే 1,000 మంత్రాలట దాని మంత్రాల శక్తి రాడేది మంత్రాల శక్తి రాడేది అది దొరికిన తమ్ముడా మరి అన్నయ్య అక్కడే నువ్వు కొట్టేవా కొట్టుడు ఎక్కడితే 1,00,000 మందిని తీసుకోరు పోతే పొద్దున కూడా సింహన చీకటి ఉంది రాత్రి చూసినా సింహన చీకటి ఉంది పట్ట పగలు కూడా సింహన చీకటి ఉంది తొవ్వ లేదు తొక్కుడు లేదు గల్మ లేదు గండి లేదు ఉరిపాడు గారు కదా నా తమ్ముడు మాతను తొక్కిపట్టి మేపొచ్చు కుర్రుమా మాతను వణగబట్టి కాగితంగలు కట్టి చెట్టు కట్టేయమన్నా నీకు కాండ్రాలే నువ్వు ఓనే ఇంకా అక్కడ నీరేం తెలివైపోయారా వాడి బోయిలకు బచ్చాలు ఇచ్చినావు బచ్చ బోయినం ఇచ్చి నాడు ఆవులు ఆవులమని చెప్పొచ్చినావు ఆవులు 12,000 గోధులు 12,000 లాగలు 12,000 అది కొల్లోడు మందరాంగా కొల్లోడు మందకు ఎందుకో లేదు తమ్ముడు ఈ మాత కుర్మ సింహన చీకటేనట
మా తమ్ముడు ఒక అబద్ధం ఆటోడు కాదు. పొద్దున చీకటి, పగలు చీకటి, రాత్రి అయిన చీకటి. ఎక్కడ దొరకాలి వార్త, ఎక్కడైతే రావాలి వార్త, ఎక్కడైతే మాతను పట్టాలి. తమ్ముడు ఎర్ర ఎర్రారా ఎర్రనా నాకు ఒక ఆలోచన చేసింది తమ్ముడా ఎర్రనా. తమ్ముడా ఎక్కడ దొరికినా మనకు మతలావు దొరకది. ఆడవిల్ల కొడుకు కౌరవ, కన్న కొడుకు బావ బల్లికొండ. బావ దగ్గరికి పోతే ఆర్త చేస్తుంది. ఇంతంత ఏళ్ళు చూపిండు, ఇంకా జర్రంతా చెప్పడా, ఇంత సాగిస్తాం మనం. ఏ బావ దాని పోదాం తమ్ముడా పోదాం పదవు తమ్ముడా. మరి చిన్నగా సట్టకాలు ఎర్రన్న మరి ఏనాడు కాటమరాజు మరి ఒకవేళ కురువల్ల మాత జాడ కురోసం బావ దగ్గరికి అయితేనమ్మా రామ రామ వాళ్ళు ఉన్నారేమి రామ రామ చిన్నగా లంగానమ్మ రామ రామ చిన్నగా మెల్లగా బావ దగ్గరకు వచ్చిండ్రు. అంతలో సాయి వస్తున్నాడు. తమ్ముడా ఎర్రయ్యా కోపండి వాడి నీ కోపం సాగదు. బాబను ఏమన్నా నేను బాబ నీకు వరదు ఉండవకురా బాబుని బతిరాము నా తమ్ముడా. ఆ ఊరు వచ్చిన నేను మనకు, ఆ ఊరు వచ్చరా నేను మనకు చెప్పుతాడు నా తమ్ముడు, చెప్పుతాడు నా తమ్ముడు. బల్లికొండ 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 వందనాలు బావయ్య ఓ బావ, వందనాలు బావయ్యో బా ఏంది రాది ఏలేదా ఎట్లా పెడుతున్నావు? మధ్యలోకే పెడుతున్నావు. సావక సల్లబత్తే సల్లకూలు తీస్తా. ఇట్లకే ఎందుకు పెడుతున్నావు? మీది చూపేదేమో మీదికి ఆకాశంకి, కింది చూపేదేమో భూతాలకి. ఇక నచ్చడం పెట్టేది నీకే బావా. సరే సరే అంటే నచ్చడం అంటే పాటు పట్టుకోకు మాట. నచ్చడం అంటే 10 ఏళ్ళ బొబ్బది బట్టి నీ గదుబకు, నీ మూతికి, నీ ముక్కు పెడుతున్నాడు కాళ్ళకు. మరవరే రన్న మరవరే కాడమరాజు ఇద్దరు చూడు పెద్ద పుల్లు ఏం వార్త కలిగినది రామరామంగా. అరే ఏం వార్త కలిగినది రామరామంగా. ఎందుకంటే వచ్చిర్రు, ఏమిటికి వచ్చిర్రా? ఏ గట్టిగా చెప్పకు, అడవిలో పోయింది అడవి. నువ్వు మెల్లగా చెప్పాలి, మెల్లగా బతిలాడాలి. అవు బా ఆవులు ఏదో ఉన్నాయండి కానీ మాత కురువాలు ఉన్నాయని చెప్పిన పోయినావురా కొట్టుకొచ్చిన నీకు చెప్పరాదు, నీకేం రాదు బావా. మాట్లాడుకోనికి మాదులో బాగుంది. ఆవులు ఏడున్నాయిరా మరి? కురువాళ్ళు ఉన్నాయి, కురువేడు ఉందిరా, ఆవులు ఉన్నాయి కాడ మంచిగా ఉందిరా. ఆవులు ఏడున్నాయి అంటే కురువాళ్ళ, కురువేడు ఉందిరా అంటే ఆవులున్న కాడ. బావా పల్లికొండ బావా మా ఎర్రన్న కొట్టుకుపోయింది. నా తమ్ముడు ఎర్రన్న అచ్చోడి ఆవుల మందను కొట్టుకొని పోయిండు. కొట్టుకొని నీ మాట మీద కొట్టించిన పొద్దున చూస్తే రాత్రే ఉంది, పగలు చూస్తే రాత్రే ఉన్నదట. అది మాత కురుమకు గండి లేదు, కలమ లేదు, తొవ్వ లేదు, తొక్కు లేదు, దర్వాజ లేదు. ఆ మాత కురుమలకి ఎట్లా పోతాయి బావా? ఇక్కడ పోయి ఎలుగులు ఎట్లా కావాలి బావా? మరి కాటమరాజా పొద్దు చూసినా దాని కురువ సింహల చీకటి ఉన్నది, మరి పగలు చూసినా దాని కురువ సింహల చీకటి ఉన్నది.
చూసినా దాని కురువ సింహన సీకటి ఉన్నది ఆవులు కురుమకు అంటే తొవ్వలేదు తొక్కులేదు గలమలేదు గండి లేదు ఆవులు ఎట్లా పోవాలంటావు ఆవులు పోయే సంగతి నాకేమెరకరా మరి నువ్వు ఆవులు ఉన్నాయని ఎట్లా చెప్పినావు నేను చెప్తే మీరు పోతూనే ఉంటారా మరి నీ మాట వినకపోతే నువ్వు నేను అప్పుడే వద్దన్నా మాతతోటి పెట్టుకోకుర్రా అన్న ఎల్లాకేమన్నావు ఏయ్ బావా నీది తిరుమందుల వంశం మాది ఉల్లంలో వంశం ఉల్లంలో వంశం అంటే ఓడేది లేదు నాది తిరుమందుల కులము కాదు తిరిపోక తెంకపోమన్నావు తిరుమందుల కులము కాదు తిని తెంకపోయే కులము కాదన్నావు నాది తిరుమందుల వంశం నాది తిరుమందుల వంశము నేను తిందేకపోయేవాడిని నాకే మెరకరా అయ్యయ్యో బావా పల్లికొండ అయ్యయ్యో బావా పల్లికొండ రామ రామ రాఘవ రామ ఓ రామ దేవారా ఒళ్ళున్నా పిల్లలు ఒలవటి సారే బావన్న ఆవులు చేదలైన జడమకు అయ్యప్ప బావన్న గోవులు చేదలైన జడమకు అయ్యప్ప బావన్న బాలను సింగోళ్ళము బాలను చిన్నోళ్ళ ఒళ్ళోళ్ళ వంశం వదిలేసి సాగాలి మరి బాబా బల్లికొండ మరి అలనాడు ఒక్క గోపాలకృష్ణుడే పడమారి ఈనాడు ఒక్క బలుడు బల్లికొండ అయ్యిండు మరి పాండవులు పడమారి ఒక్క పెద్ద శ్రీమతి రాజు అయ్యిండు ఉల్లంలో హరివంశం బావా ఊళ్ళో పెట్టి సాధమంటావు మా తల్లిదండ్రులు మండమైన నీ ఊళ్ళో పెట్టి బా సాదిరు బావా బల్లికొండ నా సిమ్మున సీకటిన కూడా ఎలుగు ఎట్లా కావాలి ఎలుగా మార్గం చెప్పమంటావురా మరి వరవరే ఎర్రన్న పొద్దు చూసిరా దాని కురువ సిమ్మన సీకటి ఉన్నది మరి పొద్దు కూడా ఇంకా కురుమ సిమ్మన సీకటి మధ్యాహ్నం చూసిన సిమ్మన సీకటి ఉంటది రాత్రి చూసిన ఎర్రన్న దాని కురువ సీకటి ఉందంటావు నీవు ఎర్రన్న మరి కురువొక్క ఎలుగెట్లా కావాలి నా ఆవిడెట్లా పోవాలి నా కురువొక్క మాతెట్లా దొరకాలి తాతల నాటి మంద ఎవరికి తను నాటి మంద పోయినా పర్వాలేదు తను నాటి మంద ఎవరికి తాత నాటి మంద వచ్చినా పర్వాలేదు మాతని ఓడియాలి మాతని ఓడియాలి మరి మాతని ఒక ఆడియాలి మరి కురువతో ఒక ఆవులు మేసే నీరు వైపుమంటావు మరి గనుడే కాడమరాజు ఎన్నున్న ఒక్క మకర పట్టు కొట్టినారు మరి బావా బల్లికొండ అరముడు గడియారు ఆలోచన చేసిండ్రు రా తండ్రి మరొకడే కాడమరాజు రారా కాడమయ్యో మరి కురువొక్క ఎల్లుడు కొట్టే భేదం చెప్పంటావా మరి కంత కష్టపడలేరు పని మీరు వేయలేరు సరే తమరు మీ సిద్ధము నేను చెప్పకాడు చెప్తానన్నాడు ఎవరే కాడమరాజు ఎర్రన్న దొరకొండ పట్టణం దాటి ఒక పెనగొండ పట్నం పెనగొండ పట్నం లోపల కోట్ల తిరుడు ఒక కోటి సావుకారి లక్ష తిరుడు ఒక లాలి సావుకారు మరి గుగ్గిలో ఒక పోచటి ఉంటాడు అంటే ఒక కోమట్లు 1,000 మంది ఉన్నారు పెనగొండ పట్నం పోవాలి పెనగొండ పట్నం పోవాలి నూనె పిపాలు మీరు దేవాలి అన్న పిపాలుగా మీరు దేవాలి అన్న పిపాలు మీరు దేవాలి నెయ్యి పిపాలు మీరు దేవాలి మరొకడే కాడమరాజు 7 ఒక్క నాగబండ్లు కట్టుకొని పెనగొండ ఒక్క పట్నం పోవాలి పట్నం
కాందె పీపలు నూనె పీపలు ఈ పీపలు తేవాలి మరి ఒక్క కంచరి వాడలకు పోవాలి యాగకు సరిపోతా పీకలు ఎట్లా సరిపోయే పీకలు చేయించాలి ఆవులు సరిపోయి ఒక పీకలు చేయించాలి పీకలు చేయించి ఒక సాకలి మడేరు సాకలి ఒక రేవులకు వెళ్ళిపోవాలి సాకలి ఒక రేవులకు వెళ్ళిపోయి సాకలి మడతాను ఒక బట్టలు తీసుకోవాలి మరి పెరగొండ పట్నం పండు బాదు పంపద్రి బండ ఉన్నది పంపద్రి బండ ఉన్నది బండ లోపల దొన ఉన్నది చెరబండ లోపల దొన కూడా దొన ఉన్న పంపరి బండ కాడికి నువ్వే రావాలి మరి బండ కాడికి ఒక చీర రావాలి చీర వచ్చి ఒక నూనె పీపరు మరి ఆంధ్ర పీపరు ఏ పీపరు ఆ దొన లోపల పోయాలి మరి ఒక ఉండలు తడపాలి బట్టలు ఒక ఉండగా చుట్టాలి చుట్టి ఆ ఉండలు తడిపి ఈగలలో ఒక దట్టగా దట్టగా ఒక దటాయించి మరి కొల్యాలకు ఒక ఆవులకు ల్యాగలకు ల్యాగెంత సరిపోతుంది మరి ఆవుకి ఎంత సరిపోద్ది మరి కోడకి ఎంత సరిపోద్ది ఎద్దుకు ఎంత సరిపోద్ది అని అక్కడ తరది పట్టి చోకుకుంటా మాత్రమనగా ఈ పళ్ళల్లో మీరే నింపాలి ఈగలల్లో మీరే నింపాలి ఈగలు నింపాలి ఈగలు నింపి ఒక కొమ్ములకు దిగేయాలి కొమ్ముల ఒక్క దిగేసి మరి ఒత్తికడ మత్తికడ ఒక్క తన పెడితే బరబర ఒక్క మంట మంటది ఆ పీగలు ఒక్క ముట్టియాలి మరి ఎత్తుకు ఒక కోడ దాకి కోడకు ఒక దూడ దాకి దూడకు ఒక జాగ దాకి ఆ కొమ్ములకున్న పీకలు అంటుకుంటాయి బరబర బరబర ఒక మంట మండుతుంటది మంట మండుతుంటే ఇలా నాడు ఒక సంక్రాంతి ముందర పైరే మాదిరిగా వస్తుందో మరి సింహల చీకటి ఎట్టుంటుందో కొంతమంది ఎలుగు పుట్టురా కొంతమంది ఎలుగు పుట్టురా మరి కొంతమంది ఒక ఎలుగు పుడుతుంది మరి ఎలుగు పుట్టినప్పుడు నాలుగు ఒక మూడు మొత్తములుగా నాలుగు దిక్కుల గడటమ్మాలు మీరు వాతాలే గడటమ్మాలు మీరు వాతాలే మరి గౌడ టమ్మ వాతాలే గరుడ టమ్మాలు వాతి మరి కొండ ఒక పత్తి తెచ్చి ఓడల కారి కంటే కొంచెం ఒక దొడ్డు ఒత్తియాలి నట్టన కురువ లోపల గడటమ్మ మీరే పోతాలే గడటమ్మ మీరే పోతాలే మరి గడవ ఒక టమ్మం బాతి ఓడల కారి కంటే ఒక కొంచెం ఒత్తియేసి అఖండ జ్యోతులు నాలుగు ఒక నాలుగు జ్యోతులు ముట్టియాలి నడుమ ఆ గడ్డం ఒక జ్యోతి ముట్టియాలి తెల్ల వాడుతుంటే 5 గొట్టంగా ఎలుగెట్లయితుందో గట్ట దాని కురువ ఎలుగు ఆవురా దాని కురువ ఎలుగు ఆవురా ఆవుల మీరు ఆవుల కొట్టారు ఆవుల గోవులు కొట్టుకొని వెళ్ళిపోండి సరే పర్వాలేదని ఒకవేళ ఎర్రన్న కాలము రాదు మరి ఒకవేళ ఆవును దొరికి నేర్వని చెప్పిండు మరి తినకుండా పట్టం దాడితే తినకుండా పట్టము మరి ఏనాడు ఒకవేళ నాగపల్లని ఎమ్మడి పెట్టుకొని మరి ఇద్దరు అన్నదమ్మును మరి ఒకవేళ చిన్నగా వెళ్ళిపోయి కొల్లోడు కమ్మారి కాడోనే మూడేగనే ఏడుగు నాగనే బన్నాను కూడా అంతా కట్టిగా ఏమా కాలునే కొత్తలో ఉన్నాడు ఏనుగురాలే పోతే ఉన్నాడు ఆంట పన్నాను సాగాలోనా ఏంట పన్నాని నీరు కొలిపిన ఓగాయమడే బండు పోతాయి రెండో కామడ బండు పోతాయి 2 3 5 కామడ బండు వచ్చిన తేలాకుండానే దోనాకుండరా పట్నం కూడరా నీడా నాడిరా తేలాకుండానే పట్నం కూడనే వస్తాయి ఉండగా పోటీ వేలనే కొమ్మట్లున్నానే కల్లాదు సిరి ఏమని మాటాలంటారు ఒక్క పళ్ళు మరి పెనగొండ పట్నం పన్ను వస్తూ ఉండగా పెనగొండ పట్నం కోడి వేల కోమట్లు దేవిరా
మరి ఎనికడ ఒక్క మాత్రమనగా ఎండారు మెల్ల దొంగలు వచ్చేదట. ఏది పట్టవారు పట్నం దోసుకపోను. ఎక్కడి నుంచి ఒక్క పెరగ దొంగలు వస్తుర్రు, మన పానం పోతుంది, మన సొమ్ములు సంబంధాలు పోతాయి, మన డబ్బు పోతుందని మరి పెరగొండ పట్నం లోపల 1,000 కోలం అట్లునమ్మ ఇంటికి తాళాలు మళ్ళా వేసిన లబలబలబల మత్తుకుంటా దిమ షాతి గుద్దుకుంటా ఎక్కడి నుంచో పెండారు మన దండు వచ్చింది. మరి పట్నంలో మన పానం వేశారు తమ్ములారగన్నలారా. అరే నాలుగు మిల్లాల మళ్ళా ఎంబాడియమి ఎముడల్లా మళ్ళా పెట్టుకున్నారు. అడుగుతో వాళ్ళు ఒట్టబట్టిరే సక్కరి కోమాటో మరి ఇళ్ళకు తాళాలు వేసి అడవిలో వాడి ఒక దెంకపోతురు. మరి కోమట్లంతా పక్కకు ఉన్నారు. దర్వాజకు వెళ్ళి తాళాలు పెట్టుకున్నారు, కొల్లాలు పెట్టుకున్నారు. మరి ఒక ఏనాడు మీద సావుకారి మరి ఒక ఈని ముంచి ఆని ముంచి ఇంతాడ లంచం తీసుకొని ఆంకాడ మిత్తి ఎక్కువ తీసుకొని అందరూ 2 రూపాయలకి ఇచ్చి 5 రూపాయలకి ఇచ్చి మిత్తి అందరూ 2 రూపాయలకు 3 రూపాయలకి ఇచ్చి 10 రూపాయలకి ఇచ్చి ఆయన ముంచినాడు కోమటయ్యా మిగడ్డు బొర్ర దిగే ఓ దేవుడా దర్వాజకి వెళ్ళి నాకు ఓరాదు దర్వాజకి వెళ్ళి నాకు ఓరాదు నేను ఎట్లా పోదురా ఓ దేవుడా ఆనాలు ఉన్నవయ్యా దొంగలు వస్తారు వాళ్ళు దొంగలు వస్తారట బందిపోటు దొంగలు వస్తారట. బందిపోటు దొంగలు వచ్చి నన్ను ఏం చేస్తారు, ఏమి ఇవ్వకపోతే నన్ను చంపుతారు. నన్ను చంపితే వస్తాయి బిల్డింగులు వస్తాయా ఇప్పుడు డబ్బు ఇదంతా ఎట్ట చేతు ఓ సుబ్బి పిర్రలా నాకు బొర్రా ఎట్ట చెయ్యాలి. నేను ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే ఉండి నేను తర్వాత పెట్టుకుంటా తర్వాత పెట్టుకుంటా ఓ దేవుడా నేను తర్వాత పెట్టుకుంటా ఒళ్ళెం బిర్రగా పెడతా ఇంత దొడ్డు తాళం వేస్తా. ఆ లంజ కొడుకులు తీస్తారా, ఆ లంజ కొడుకులు ఒర్రి నా దర్వాజ ఏం బలగది, నా దర్వాజ గట్టిగా ఉన్నది. ఎంత వెనుకటి దర్వాజ మా తాత సంపాదించినాయి, మా అయ్య సంపాదించిన దర్వాజ కాదు అది, మా అమ్మ దర్వాజ కాదు, మా తాతది గొల్లెం కాదు, మా ముత్తాత గొల్లెం, మా ముత్తాత గొల్లెము, మా అమ్మది తాళం. గొల్లెం ఏ దొంగల కొరకు బాధ భయమవుతుంది. పాడుగాను ఈ నేను ముంచితే గింత పొర్రాయి ఎట్లా చెయ్యాలి. నేను కొల్లాలు పెట్టుకొని వాడు కూడా పోతాడు. ఆ లంజ కొడుకు పెళ్ళ వేసుకొని పోయిండు, ఈ లంజ కొడుకు తాళం వేసుకొని పోయిండు. నేను ఒక్కనే ఉన్నా, నేను నడిల్ల పెద్ద బాబు కాడు, నేను నడిల్ల పెద్ద సాగుకాడు, నేను నా పేరు ఏమన్నా ఓ దేవుడా పోసెట్టి నేను కుక్కుల్లా పోసెట్టి నేను కుక్కుల్లో పోసెట్టి. ఎట్లా ఒక మాతమనగా మరి ఎర్రన్న మాతమనగా ఒక పట్నం చేరవచ్చుండు. మరి తర్వాత చూసేవరకల ముక్కు చిక్కు తాళి వేసి ఉన్నాయి. ఊళ్ళో ఒకరు మేక పిల్ల లేదు. మరి ఏమరా ఊళ్ళో పదలంతా ఎక్కడ పోవచ్చని 4 లోపలు కన్నాలు చూసిన 4 ఓడాలు తిరిగా వచ్చానా 76 దేవమృతులు 76
26 36 36 66 కోటలు కూడా కోటల కాటాలు కళ తిరిగారా కోటల కాటాలు కళ తిరిగారా ఇక్కడ కూడా వస్తాయి ఉన్నాడు మరి కోటలు తాళ్ళు కదలకుండా ఈ గుగ్గిలో పోచెట్టు ఒక్క ఇంటికి చేరవచ్చుండు మరి అందరి తర్వాత చూస్తే తాళాలు పెట్టున్నాయి మరి గుగ్గిలో పోచెట్టు ఒక్కదే లోపలికి గొల్లెం పెట్టుకొని ఉన్నది దీంట్లో మనిషి ఉండొచ్చు వీళ్ళని విరుస్తానని సరామంట ఒక్క బన్నాపిండు బన్నాపి దర్వాజా కాడుకొచ్చిండు సావుకారియే ఓ సావుకారి ఈ లంజ కొడుకు వచ్చే ఓ దేవుడు ఆడు వెళ్తుండు అయితే అందరూ బయటికి వెళ్తే తాళాలేసిండ్రు లోపల వేసుకున్నాడు ఇల్లనే ఉండైనా ఇంటికి వచ్చిండు అప్పుడేకుంటా దమ్ముగుడు దియ్యా ఓనర్గా పిచ్చి బట్టలు నేర్కుదా సావుకారి ఈయనవాడు తర్వాత ఈ కాళ్ళు అయింది ఇప్పుడే ఈయన కూడా నాకు దగ్గర బాకీలు సావుకారి బాకీలలో ఇచ్చటందుకు వస్తున్నారు ఫోన్లు చేస్తారు సిద్దిపేట నాదే బస్ స్టాప్ గజ్జేలి నాదే చెప్పుల మార్కెట్ ఒరగలు నాదే కమాన్ కాడ నేనే కట్టించిన నేనే కట్టించిన ఒంటివాడి కాడ తోడబెట్టేది నేనే మార్కెట్ నాదే అమ్మో ఎక్కడ చూసిన హైదరాబాద్ సేర్పు అదేరా మొడ్డల మార్కెట్ మోహన్న మార్కెట్టు అది నేను పెట్టించిన జీతగాళ్ళు అంతా నా వాళ్ళే అమ్మో కొంచెం డబ్బా సావుకారి సావుకారి అన్నాడు ఈ ఆడముండవయ్యదు ఇక నిలబడి నన్ను నేను చూసిండు నాకేమో చెవులేని రావు నా సుబ్బికేమో కన్ను కాని రావు ఎవరికి సన్లు ఎవరికి కళ్ళు నా సుబ్బమ్మకు నా పిల్లానికి రా కొడుకురా వేయాడే సావుకారి సావుకారు అని నన్నేమో చేస్తాడు నన్ను విన్నాడు ఇది ఏమన్నా కానీ ఈ తనువు ఉంటే 90 దాటిస్తా 90 లక్షలు సంపాదిస్తా ఈ ఉల్లిగడ్డి పొట్టే పోతుంది ఉల్లిగడ్డి మీద పొట్టే పోతుంది గిరేం మిక్కపోతాడు కానీ ఎట్లా చేయాలి ఇక చెప్తా అయ్యా ఓ బందిపోడు దొంగరారా నన్ను కొట్టుండు తిట్టకుండయ్యా పాలు మధ్య నా కొడుకు లేరు బిడ్డలు లేరయ్యా పిల్ల ఒక్కనే ఉన్నది ఆ పిల్ల నేనే ఉన్నవయ్యా ఓయ్యా మీరు వచ్చిన వాళ్ళు ఎవరయ్యా దొంగ మీరు పంచిపోడు దొంగలయ్యా పానం తీస్తే మీకేం వస్తుంది కొడుక నేను దాచుకున్న డబ్బంతా మేము చెప్తా కొడుక తొక్కుడు బందకే 90 లక్షలు ఉన్నాయి కొడుక అది తొమ్ముకొని పోర్ర మీరు సావుకారి దర్వాతీరా అంటే తొక్కుడు బండ కింద 90 లక్షలు పెట్టిండట మీరు డబ్బు మాకెందుకు సావుకారి తర్వాతి మళ్ళీ వచ్చింది సరే అది కూడా జరగలేదట ఇంకాడు చెప్పురా లంజా కొడుక అని అనిపిస్తుంది అంటున్నాడు ఎట్లా చేయాలి మీకు 10 గుంటె కొడుక నీకు ఇంకెంత చెప్తారా నాయ్యా నన్ను ఇంట కొట్టకుండ్రు కొడుక నన్ను కొడితే మీకేం వస్తాయా కొడుక
దగ్గర 70 లక్షలు ఉన్నాయి కొడుక కూడానికి అయిపోయి తూకొని పొర్ర మీరు సావుకారి గాలి స్టార్ట్ అయింది. సావుకారి ఇక ఏమైంది తర్వాతి ఇక ఈరోజు నన్ను ఈ నా పానమే తీస్తాడు, నా పిల్లం పానం తీస్తాడు, నా పిల్లాన్ని చంపి నన్ను నా పిల్లని తీసుకొని పోతాడు. ఎట్లా చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి? అది కూడా తాడలేదు ఆ లంజ కొడుక, అది కూడా తాగలేదు తీయి తర్వాత లంజ కొడుక అంటున్నాడు. ఎట్లా చెయ్యాలి? ఏడుకొండ శంకర్రావణ గోవింద గోవింద ఇదంతా పోయినా పర్వాలేదు నన్ను ఏమన్నా గోవింద అయ్యా అది కాదట ఎట్లేదు మరి సావుకారి తర్వాతి ఇంకెంత చెప్తాను రా కొడుక ఇదంతా పోతే ఒక ఉల్లిగడ్డ పొడితే పోయింది అనుకుంటున్నా కొడుక కొడుకులారా ఆడవిల్ల సొమ్మును తినొద్దనుకున్నా కొడుక నేను ఆడవిల్లకు ఒక 7,000 బంగారం ఇచ్చిన కొడుక ఏ 100,000 తులాల బంగారం పెట్టెలు వేసి పెట్టెలు కట్టి పెట్టెల బిర్రగా పెట్టి సాతాడు కట్టి నేను సాలబాయి గిడిచిన కొడుక ఆ బంగారం తీసుకొని పొర్రు కొడుక శారబాయిల అడవిల సొమ్ము 60 కిలాలు బంగారం సంపాదించిన ఎత్తుకపోయి నన్ను ఏమనకంటావు? ఈ బంగారం మీద మనమే మాకెందుకురా? ఓ సావుకారి ఇడు అమ్ముతాడు ఇంకా అడుగుతున్నాడు. ఇక అడగబెట్టాలి ఈ లంచ కొడుకులకు ఇంత ఏం చేసుకుంటారు? మళ్ళా ఎవరైనా రాపోర్రా ఇక మళ్ళీ వస్తే కొడుక అది పెద్ద కడప కింద కొడుక 9 కుక్కల ధనం ఉన్నది కొడుక అది తవ్వుకొని తీసుకొని పోరు కొడుక ఇక నన్నైతే ఏమనుకుంది కొడుక వీరికి శివుని వేస్తట్లేవు అలవాళ్ళతో పెట్టరు అంటే అందరూ తరట్లు అన్నట్టుంది. మేము తర్వాత తీరా అంటే వాడు ఉన్న బంగారం అంతా చెప్తుండు. ఇట్లా కదా అనుకుండు. మరి లక్కెళ్ళి భద్రమ కానాలు ఒక పెరుమలు ఏమని రాస్తుండు? మాది దొరకొండపట్నం, మేము కోటికి యాదవరం కవలం తిరుమల ఉత్సవం బాంధవరం ఎర్రగొల్ల వారు ఒక నా పేరు ఎర్రన్నని జైరాకర్ రాసిండు. జైరాక రాసి ఒక దర్వా సందరకై లోపలికి వేసిండు. అగ్గు లేదు ఇదేమి పెట్టిండు ఇదేమి వేసిండు. ఇంకా యాడుందిరా చెప్పురా కోమటి లంజా కొడుక, ఇంకా యాడుంది చెప్పురా బుడ్డదే చెప్తున్నావు అంటున్నాడు. అది ఇంకా చెప్పమని ఉత్తరం వేసిండు. కోమట ఏమి వేసిండు ఇదేం వచ్చిందని ఆ గాలిదేవితో పంపినప్పుడు పట్టుకెళ్ళి పత్రం చూసిండు. అయ్యా మీరు ఎవరు అనుకుంటున్నావు? మేము దొంగలం కాదు, దొరలం. అమ్మో మాది దొలకొండ పట్నం. అవకోసిపోతుంది. దొలకొండ పట్నం లోపల ఎర్రగొల్ల కులం, ఎర్రగొల్ల కులం లోపల ఎర్రన్న అన్నప్పుడే అయ్యా గుండె ఆగిపోతుందమ్మా రారా ఎర్రన్న నేను దొంగలు అనుకున్నా ఓ కొట్టుగా గుళ్ళాలు ఉన్నారయ్యా ఓ దేవుడా. ఎర్రగొల్ల
కులం నాది ఓడే లేదు. అయితే మేము దొంగలం కాదు కోమటయ్యా. మరి ఏనాడు ఆశ్చర్యమేట ఉంది ఎవరు నాకు నాకు నవ్వు వస్తే నాకు నవ్వు వస్తే నీకు నూకిస్తే నాకు నవ్వొస్తా నీకు నువ్వు వస్తే కాదురా. అది నాకు నవ్వొత్తిస్తే నాకు నవ్వు తీస్తే నీకు నూకిత్తు. అయితే గొల్ల రాజులము మాకు నూనె పీపల్ రా. చదువుకున్న ముండగొడుకు కొంచెం పసలు పెట్టిన ఈ ముండగొడుకు రావు సక్రంగా. ఇక నూనె పీపల్ నొక్కితే నొక్కితే అది ఆంధ్యం పీపల్ అంట. ఆంధ్యం పీపలు కాసున్న పీపలు మాకు కావాలి. నీకు అడిగిన దైవం ఇస్తాను అన్నప్పుడు కోమటయ్యకు అదే గుండెలకు పిలువానే గుండెలకు పిలువానే ఓ దేవుడా దొంగల కంత నేను నా సొమ్మురా దొంగలకంత చెప్పిన నా సొమ్ము. ఓ కొడుకా ఒరే నీ కొల్లోళ్ళు మరి రాత్రి వస్తారు పగలే వస్తారు. అయ్యా నీకు చెప్తా అందులో కాకపోతే ఎర్రల దగ్గరికి పోతాను రారా. లంజ పనులు చూస్తారు ఎవరు ఊరికే నన్ను లేవట్టు కొడుకులారా ఇటువంటి లంజ కొడుకులు ఉండాలి జీవితం. ఆడికెళ్ళి నడవరా చిచ్చుకుంటే కాలు పెట్టి అటు రావు కానీ అటు అటు అయ్యా లేచి లేచి పట్టుకుంటా కోటయ్య యాడికి వస్తున్నాడు. నేను ఎర్రన్న దగ్గరికి వస్తున్నాడు అయ్య కోడినాడు మారామరా ఆ గుడ్డిలా పోసెట్టి ఏడేడు తరువాలు దాటినాడు. ఎర్రన్న దగ్గరికి వచ్చిండ్రా వందనాలు గొల్లరాజా చెప్తాను ఒక్క మాట గొల్లరాజా. ఎర్రన్నా నీ ఆకు ఏమిటి మన అయ్యో కుక్కిలో పోసెట్టి నాకు నూనె పీపలు కావాలి, నాందే పీపలు కావాలి, మరి నీ పీపలు కావాలి, నీ దగ్గర ఎన్ని పీపలు లేవు కన్ని కావాలి. ఏంటిది అది? ఆ గీకుడేంది? వాన వస్తుంది ఆ గీకుడేంది? ఇది మా సుబ్బ మా తొక్కులు ఆవాలు నీళ్ళు వచ్చాయి ఆవాలు వేస్తాను. ఇవన్నీ తొక్కులు ఆవాలు వేస్తే కాగా చేసి గీకుడు ఎక్కువ. అయితే మాకు నూనె పీపలు ఆంధ్ర పీపలు నీ